హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈస్ ఆన్లైన్. నేను మీ పి వెంకట్రావు. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ట్రిగ్నామెట్రీ చూసాం. మళ్ళీ ఇంకొక వీడియో, ఇవి కూడా ట్రిగ్నామెట్రీనే, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. కాకపోతే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈక్వల్ టు 1 దెన్ ద ట్రయాంగిల్ ఈజ్. సో జస్ట్ వెరిఫై చేసి చేద్దాం. సో ఏబిసిల దగ్గర ఏ వాల్యూస్ తీసుకుంటే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఏ దగ్గర 45 డిగ్రీస్ తీసుకున్నాను అనుకోండి, కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్, కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ అంటే కాస్ 45 డిగ్రీస్ హోల్ స్క్వేర్ అంటే 1/√2. అదేవిధంగా బి దగ్గర కూడా 45 డిగ్రీస్ తీసుకుంటాను. వెరిఫై చేస్తున్నాను. ఏ బిలు 45 డిగ్రీస్ తీసుకొని సి 90 డిగ్రీస్ తీసుకుంటే ఆ రిలేషన్ సాటిస్ఫై అవుతుంది. చూడండి కావాలంటే. సో కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి 1 కదా చెప్పింది. అంటే దీన్ని మీరు సింప్లిఫై చేస్తే మీకు 1 రావాలి. సో ఏ దగ్గర 45 డిగ్రీస్ తీసుకున్నాను, బి దగ్గర 45 డిగ్రీస్ తీసుకున్నాను, నెక్స్ట్ సి దగ్గర 90 తీసుకున్నాను, కాస్ స్క్వేర్ 90. ఇప్పుడు కాస్ స్క్వేర్ 45 అంటే కాస్ 45 డిగ్రీస్ హోల్ స్క్వేర్ అంటే 1/√2 హోల్ స్క్వేర్. అది కూడా ఇది కూడా 1/√2 హోల్ స్క్వేర్. కాస్ 90 అంటే 0. సో ఇదేంటి 1/2 ప్లస్ 1/2 1 అంటే ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కదా. సో ఏబిసిల దగ్గర 45 సి 90 డిగ్రీస్ తీసుకుంటే ఇచ్చిన రిలేషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఏంటి, ఈ ఆన్సర్ కరెక్ట్. అంటే ఏంటి, సి 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ఏమవ్వాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వాలి. సి 90 డిగ్రీస్ ఉంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి రైట్ యాంగిల్డ్ ఐసోసిలస్ అనే ఆప్షన్ లేదు. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ tan b tan c ప్లస్ tan c tan a ప్లస్ tan a tan b ఈక్వల్ టు రూట్ tan a tan b ఇంటూ tan c ఇక్కడ ఉంది, ఇంటూ √3 tan a tan b tan c దెన్ ద ట్రయాంగిల్ ఈజ్. ఏం చేస్తానంటే రెండు వైపులా tan a tan b tan c చేత డివైడ్ చేయండి. ఇప్పుడు రెండు వైపులా tan a tan b tan c చేత డివైడ్ చేస్తే ఇది tan b tan c డివైడెడ్ బై tan a tan b tan c అంటే ఎంత, 1/tan a ప్లస్ అదేవిధంగా tan c tan a బై tan a tan b tan c అంటే 1/tan b అవుతుంది. 1/tan b ప్లస్ tan a tan b బై tan c అంటే బై tan a tan b డివైడెడ్ బై tan a tan b tan c వచ్చి 1/tan c. రైట్ సైడ్ √3 ఇంటూ tan a tan b tan c బై tan a tan b tan c క్యాన్సిల్ అయ్యి 1 అవుతుంది. 1/tan a ఎంత, cot a, 1/tan b cot b, 1/tan c cot c ఈక్వల్ టు √3. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ వెరిఫికేషన్. ఏబిసిల దగ్గర ఎంత తీసుకుంటే ఆన్సర్ √3 వస్తుంది. ఏబిసిల దగ్గర నేను 60 తీసుకున్నాను అనుకోండి. ఏబిసిల దగ్గర 60 డిగ్రీస్ తీసుకుంటే కాట్ 60 డిగ్రీస్ 1/√3 అవుతుంది. కాట్ 60 డిగ్రీస్ 1/√3 అవుతుంది. మళ్ళీ కాట్ 60 డిగ్రీస్ 1/√3 అంటే 3/√3 అంటే √3. సో అంటే ఏబిసిలు ఎంత, 60 ఏ 60 బి 60 సి 60 అంటే ఏమవ్వాలి, అది ఐసోసిలస్ ట్రయాంగిల్ అవ్వాలి. అంటే ఆప్షన్ ఏ ఐసోసిలస్ ట్రయాంగిల్, ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ ప్రాబ్లం చూడండి. ఏ కాస్ స్క్వేర్ c/2 ప్లస్ సి కాస్ స్క్వేర్ a/2 ఈక్వల్ టు 3b/2 అయితే ఏబిసి ఆర్ ఇన్ ఏపీ జీపీ హెచ్పి నన్ ఆఫ్ ది అబౌవ్. సో గివెన్ ఈక్వేషన్ ఏంటి, గివెన్ ఈక్వేషన్ ఏ కాస్ స్క్వేర్ c/2 ప్లస్ సి కాస్ స్క్వేర్ a/2 ఈక్వల్ టు 3b/2. ఇది ఇచ్చిన ఈక్వేషన్, ఇది గివెన్ ఈక్వేషన్. సో ఏ ఇంటూ కాస్ స్క్వేర్ c/2 తెలుసు కదా. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో కాస్ స్క్వేర్ c/2 అంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏబి ప్లస్ సి ఇంటూ కాస్ స్క్వేర్ a/2 అంటే చెప్పండి, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ ఈక్వల్ టు 3b/2. ఇక్కడ ఒక ఏ, ఇక్కడ ఒక ఏ, ఈ సి క్యాన్సిల్. సో ఇక్కడ ఏముంది, s/b కామన్ తీస్తాను. s/b కామన్ తీస్తే ఏం మిగిలింది, ఇక్కడ s మైనస్ సి మిగిలింది, ప్లస్ ఇక్కడ s/b కామన్ తీస్తే ఇక్కడ s మైనస్ ఏ మిగిలింది, ఈక్వల్ టు 3b/2.
సో ఇక్కడ ఎస్ బై బి అలాగే ఉంది. ఇక్కడ ఎస్ ప్లస్ ఏ, ఎస్ ప్లస్ ఎస్ ఎంత 2s, 2s వాల్యూ ఎంత 2s వాల్యూ ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ ఈక్వల్ టు 3b/2. సో ఇక్కడ ప్లస్ ఏ మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్. సో అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎస్ బై బి, ఇక్కడ బి క్యాన్సిల్. సో ఎస్ బై బి ఇంటూ బి, ఒక బి క్యాన్సిల్ అయితే ఎస్ ఈక్వల్ టు 3b/2. ఎస్ ఈక్వల్ టు 3b/2. ఈ 2 ఇటు వస్తే 2s ఈక్వల్ టు 3b. 2s అంటే ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 3b. ఓన్లీ బీనే అటు తీసుకెళ్ళండి. ఓన్లీ బి రైట్ సైడ్ వెళ్తే 3b మైనస్ బి 2b. సో 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి అంటే 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి అంటే ఏబిసి ఆర్ ఇన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఏబిసి ఆర్ ఇన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఆప్షన్ ఏ కరెక్ట్. చూడండి, అదేవిధంగా ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ ఈక్వల్ టు లాంబ్డా బీసీ అయితే ఏ ఆప్షన్ కరెక్టో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ ఈక్వల్ టు లాంబ్డా బీసీ, ఇది ఇచ్చినటువంటి ఈక్వేషన్. ఏ ప్లస్ బి ప్లస్ సి 2s, ఇది మనకు తెలిసి ఈ వాల్యూ 2s అవుతుంది. ఇక్కడ ఏని యాడ్ చేస్తాను, ఏని సబ్ట్రాక్ట్ చేస్తాను. ఒక ఏ యాడ్ చేసాను, ఒక ఏ సబ్ట్రాక్ట్ చేశాను, ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 2sగా రాయటం కోసం. సో ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, బి ప్లస్ సి మైనస్ ఏ ఈక్వల్ టు లాంబ్డా బీసీ. సో ఇక్కడ ఏమైంది, ఇది 2s ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత 2s మైనస్ 2a ఈక్వల్ టు లాంబ్డా బీసీ. 2s మైనస్ 2a ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ బీసీ. సో ఇక్కడ 2s ఇంటూ లాంబ్డా బీసీ, ఇక్కడ 2 కామన్ తీయండి ఫస్ట్, 4s అవుతుంది ఇంటూ ఎస్ మైనస్ ఏ. 4s ఇంటూ 2 కామన్ తీస్తే 4s ఇంటూ ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు లాంబ్డా బీసీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ టర్మ్స్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ ఈక్వల్ టు లాంబ్డా బై 4 ఇంటూ బి. ఓన్లీ 4 రైట్ సైడ్ వెళ్తుంది, లాంబ్డా బై 4 ఇంటూ బి లేదు కదా, బీసీ ఇటు వచ్చింది లాంబ్డా బై 4. సో ఇక్కడ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ అంటే కాస్ స్క్వేర్ ఏ బై 2. ఎస్ ఇంటూ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ అంటే కాస్ స్క్వేర్ ఏ బై 2. సో కాస్ స్క్వేర్ ఏ బై 2 ఎంత, కాస్ స్క్వేర్ ఏ బై 2 ఈక్వల్ టు లాంబ్డా బై 4. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో కాస్ స్క్వేర్ ఏ బై 2 నేను ఎలా రాయచ్చా, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ బై 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇలా రాయొచ్చు. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ బై 2ని లాంబ్డా బై 4గా రాస్తాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎందుకంటే కాస్ థీటా వాల్యూ లైస్ బిట్వీన్ -1 అండ్ +1. అదేవిధంగా కాస్ స్క్వేర్ థీటా వాల్యూ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. అప్పుడు ఇలా రాశాను. రెండు వైపులా 4 చేత మల్టిప్లై చేయండి, 4 ఇంటూ 0 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాంబ్డా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. అంటే లాంబ్డా వాల్యూ లాంబ్డా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, లాంబ్డా లెస్ దాన్ 0 లెస్ దాన్ లాంబ్డా లెస్ దాన్ 4, 0 లెస్ దాన్. మీరేంటి సార్ ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాంబ్డా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఉంది కదా, రెండు కరెక్టే కదా. సో 0 లెస్ దాన్ లాంబ్డా లెస్ దాన్ 4, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాంబ్డా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, రెండు కరెక్టే. సో ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఏంటంటే ఏం లేదు, కాస్ స్క్వేర్ ఏ బై 2 ఇక్కడ ఏం రాస్తానంటే 0 లెస్ దాన్ కాస్ స్క్వేర్ ఏ బై 2 లెస్ దాన్ 1. బట్ కాస్ స్క్వేర్ ఏ బై 2 మ్యాక్సిమం వాల్యూ 1, ఆ రెండింటి మధ్య ఉంటుంది. సో రెండు కరెక్ట్. సో ఆప్షన్ సి కరెక్ట్. అదేవిధంగా ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ సి ఈక్వల్ టు 90 degrees అయితే దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఎంత. సో ముందు సి 90 degrees అదొకటి గుర్తుంచుకోండి. గివెన్ ఈక్వేషన్ వచ్చి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఏ అంటే ఏంటి, 2r సైన్ ఏ. నేను ఇలా రాస్తాను, ఏ అంటే 2r సైన్ ఏ, ఏ స్క్వేర్ అంటే 2r సైన్ ఏ హోల్ స్క్వేర్. 2r సైన్ ఏ హోల్ స్క్వేర్ అంటే 2r హోల్ స్క్వేర్ అంటే 4r స్క్వేర్,
సైన్ ఏ హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ, బి అంటే 2r సైన్ బి, బి స్క్వేర్ అంటే 2r హోల్ స్క్వేర్ అంటే 4r స్క్వేర్, సైన్ బి హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ బి. అదేవిధంగా డినామినేటర్ను కూడా అలాగే రాయండి, 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అలాగే ఉంటుంది. సో న్యూమరేటర్లో 4r స్క్వేర్ కామన్ తీస్తే 4r స్క్వేర్ క్యాన్సిల్. సో ఇక్కడ న్యూమరేటర్ ఏం మిగిలింది, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి డినామినేటర్ ఏం మిగిలింది, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఇచ్చినటువంటి ఈక్వేషన్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బిని సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బిగా రాస్తాను. అప్పుడు న్యూమరేటర్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి అలాగే ఉంటుంది, డినామినేటర్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి కదా, దాని ఫార్ములా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బిగా రాస్తాను, ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి క్యాన్సిల్. సో న్యూమరేటర్ ఏంటి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి కదా, న్యూమరేటర్ అలాగే ఉంటుంది, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి. సో డినామినేటర్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి 1 అవుతుంది, ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్, మనకి సి 90 డిగ్రీస్ అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఆర్ ఏ ప్లస్ బి ప్లస్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 90 డిగ్రీస్ అటు వెళ్తే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ అయింది. అంటే ఏ ప్లస్ బి 90 అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ 90 డిగ్రీస్ అంటే 1. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ 1 అంటే డినామినేటర్ 1. ఇంకేం మిగిలింది, న్యూమరేటర్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి, ఇది కూడా 1. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఎలా 1 చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు, ఎందుకని సి 90 డిగ్రీస్ కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సి 90 డిగ్రీస్ ఇచ్చిన క్వశ్చన్లో చూడండి, సి 90 డిగ్రీస్. సో దీని ఆపోజిట్ సైడ్ స్మాల్ ఏ, దీని ఆపోజిట్ సైడ్ సి, దీని ఆపోజిట్ సైడ్ బి. సో దీని నుంచి ఏం రాయొచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాస్తాను. సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాస్తాను. సి అంటే ఏంటి, ఏ ఈక్వల్ టు 2r సైన్ ఏ, బి ఈక్వల్ టు 2r సైన్ బి, సి ఈక్వల్ టు 2r సైన్ సి. సో సి స్క్వేర్ అంటే 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ సి. అదేవిధంగా ఇదేంటి, ఏ అంటే 2r, ఏ స్క్వేర్ అంటే 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ బి. సో రెండు వైపులా 4r స్క్వేర్ చేత డివైడ్ చేయండి, రెండు వైపులా 4r స్క్వేర్ చేత డివైడ్ చేస్తే ఇది ఎంత అవుతుంది, సైన్ స్క్వేర్ సి ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి. మనకి సి 90 డిగ్రీస్ అని ఇచ్చాడు, సి 90 డిగ్రీస్ అన్నాడు కాబట్టి సైన్ 90 1. సో 1 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే సి 90 అంటే సైన్ స్క్వేర్ 90 అంటే సైన్ 90 హోల్ స్క్వేర్ 1. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి 1 అయింది. అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత, 1. గివెన్ ఈక్వేషన్, ఇచ్చినటువంటి ఈక్వేషన్ యొక్క వాల్యూ 1 అవుతుంది, అంటే ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ r1 r2 r3 బై 2 క్యాపిటల్ R స్మాల్ r సైన్ ఏ సైన్ బి ప్లస్ సైన్ సి వాల్యూ, దీని వాల్యూ అడిగాడు. సో మనందరికీ తెలుసు
డెల్టా స్క్వేర్ ఈక్వల్ టు r r1 r2 r3. సో డెల్టా ఈక్వల్ టు రూట్ ఆఫ్ r1 r2 r3 అంటే ఇది మొత్తం డెల్టా, ఈ మొత్తం డెల్టా డివైడెడ్ బై 2 క్యాపిటల్ R స్మాల్ r. సో స్మాల్ a ఈక్వల్ టు 2 క్యాపిటల్ R సైన్ a. మీ అందరికీ తెలుసు స్మాల్ a ఈక్వల్ టు 2r సైన్ a సైన్ రూల్, b ఈక్వల్ టు ఫ్రమ్ సైన్ రూల్ 2r సైన్ b, స్మాల్ c ఈక్వల్ టు 2r సైన్ c. అంటే దీని నుంచి సైన్ a ఈక్వల్ టు a బై 2r, సైన్ b ఈక్వల్ టు b బై 2r, సైన్ c ఈక్వల్ టు c బై 2r. సో ఇక్కడ ఏంటి సైన్ a అంటే a బై 2r, అదేవిధంగా సైన్ b అంటే b బై 2r, అదేవిధంగా సైన్ c అంటే c బై 2r. సో ఇదేమవుతుంది డెల్టా బై, ఇక్కడ డినామినేటర్లో 2r కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ ఒక 2r కామన్ తీస్తే ఈ 2r క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యాక ఇక్కడ ఏముంటుంది r ఇంటూ a ప్లస్ b ప్లస్ c ఉంటుంది. ఆ a ప్లస్ b ప్లస్ c అంటే డెల్టా s, సారీ 2s, అంటే ఇది ఏమైంది డెల్టా బై r ఇంటూ 2s అయింది. ముందు ఈ 2ని సెపరేట్ చేయండి, 2ని సెపరేట్ చేశాక డెల్టా ఈక్వల్ టు rs, r ఇంటూ s, దాని వాల్యూ డెల్టా. సో డెల్టా ఈక్వల్ టు r ఇంటూ s. సో ఒక డెల్టా క్యాన్సిల్, ఆన్సర్ 1/2. ఆన్సర్ 1/2. ఆన్సర్ 1/2 అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్టో చూడండి, ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. కాస్ స్క్వేర్ a/2 ప్లస్ కాస్ స్క్వేర్ b/2 ప్లస్ కాస్ స్క్వేర్ c/2 వాల్యూ అడిగాడు. సో ఆప్షన్స్ స్మాల్ r క్యాపిటల్ Rలో ఇచ్చాడు. ఫస్ట్ కాస్ స్క్వేర్ a/2ని నేను ఇలా రాస్తాను, 1 ప్లస్ కాస్ a/2. అదేవిధంగా కాస్ స్క్వేర్ b/2ని 1 ప్లస్ కాస్ b/2గా రాస్తాను. అదేవిధంగా కాస్ స్క్వేర్ c/2ని 1 ప్లస్ కాస్ c/2. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 1/2 ప్లస్ 1/2 కాస్ a, అదేవిధంగా ఇది కూడా అంతే 1/2 ప్లస్ 1/2 కాస్ b, 1/2 ప్లస్ 1/2 ఇంటూ కాస్ b ప్లస్ 1/2 ప్లస్ 1/2 ఇంటూ కాస్ c. సో ఇక్కడ చూడండి 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 అంటే 3/2, 1/2 కాస్ a ప్లస్ 1/2 కాస్ b ప్లస్ 1/2 కాస్ c అంటే 1/2 కామన్ తీస్తే కాస్ a ప్లస్ కాస్ b ప్లస్ కాస్ c. మీకు ఆ స్టాండర్డ్ రిజల్ట్ గుర్తుంది కదా, కాస్ a ప్లస్ కాస్ b ప్లస్ కాస్ c ఎంత, కాస్ a ప్లస్ కాస్ b ప్లస్ కాస్ c 4 సైన్ a/2 సైన్ b/2 సైన్ c/2. ఇది కాస్ a ప్లస్ కాస్ b ప్లస్ కాస్ c వాల్యూ. ఈ వాల్యూని మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఈ రిజల్ట్ ఉంది కదా, స్మాల్ r ఈక్వల్ టు 4 ఇంటూ క్యాపిటల్ R. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఈ రిజల్ట్ ఉంది మనకి, 4r సైన్ a/2 సైన్ b/2 సైన్ c/2. ఇక్కడ క్యాపిటల్ R ఉందా, ఈ క్యాపిటల్ Rని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. అప్పుడు ఇది ఏమైంది స్మాల్ r బై క్యాపిటల్ R ఈక్వల్ టు 4 సైన్ a/2 సైన్ b/2 సైన్ c/2. సో 4 సైన్ a/2 సైన్ b/2 సైన్ c/2 స్మాల్ r బై క్యాపిటల్ R వాల్యూ. సో ఇది ఎంత అవుతుంది 3/2 ప్లస్ 1/2 ఇంటూ ఈ మొత్తం క్యాపిటల్ R బై, ఒక్క నిమిషం, 1 ప్లస్ కాస్ a/2 కాస్ b/2, ఇక్కడ 3/2, 1/2 కాస్ a ప్లస్ 1/2 కాస్ b ప్లస్ 1/2 3/2. సో 1/2 కాస్ a ప్లస్ కాస్ b ప్లస్ కాస్ c వాల్యూ, కాస్ a ప్లస్ కాస్ b ప్లస్ కాస్ c వాల్యూ 1 ప్లస్ 4 సైన్ a/2 సైన్ b/2 సైన్ c/2. సో ఈ 1/2 1 ప్లస్
ఈ మొత్తం 4 sin a by 2 sin b by 2 sin c by 2 r by capital R స్మాల్ r by capital R. సో దీన్ని కంటిన్యూషన్ ఇలా రాస్తాను. ఎంత 3/2 ప్లస్ 1/2 1/2 ఇంటూ 1 1/2 ప్లస్ 1/2 ఇంటూ r by capital R ప్లస్ 1/2 ఇంటూ స్మాల్ r by capital R. సో 3/2 ప్లస్ 1/2 4/2 అంటే 2 ప్లస్ r by 2r 2 ప్లస్ స్మాల్ r by 2 capital R 2 ప్లస్ స్మాల్ r by 2 capital R అంటే ఆప్షన్ సి కరెక్ట్. సో cos a ప్లస్ cos b ప్లస్ cos c వాల్యూ 1 ప్లస్ 4 sin a by 2 sin b by 2 sin c by 2. సో అదేవిధంగా ఇది ఒక స్టాండర్డ్ రిజల్ట్, నేను చెప్పాల్సిన పని లేదు. దీన్ని ఈ రిజల్ట్ని గుర్తుంచుకోండి. r1 ప్లస్ r2 ఇంటూ సెకండ్ స్క్వేర్ c by 2 వాల్యూ r2 ప్లస్ r3 ఇంటూ సెకండ్ స్క్వేర్ a by 2 వాల్యూ r3 ప్లస్ r1 ఇంటూ సెకండ్ స్క్వేర్ b by 2 అన్నీ ఈక్వల్. ఇది ఒక స్టాండర్డ్ రిజల్ట్. r1 ప్లస్ r2 ఇంటూ సెకండ్ స్క్వేర్ c by 2 r2 ప్లస్ r3 ఇంటూ సెకండ్ స్క్వేర్ a by 2 r3 ప్లస్ r1 ఇంటూ సెకండ్ స్క్వేర్ b by 2 ఆల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ r1 ప్లస్ r2 ఇంటూ సెకండ్ స్క్వేర్ c by 2 ఈక్వల్ టు r2 ప్లస్ r3 ఇంటూ సెకండ్ స్క్వేర్ a by 2 విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు r3 ప్లస్ r1 ఇంటూ సెకండ్ స్క్వేర్ b by 2. కాబట్టి ఆప్షన్ ఏ. యాక్చువల్గా ప్రూఫ్ ఉంది, ఇది ఒక స్టాండర్డ్ రిజల్ట్. ఆన్సర్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మీ అందరికి తెలుసు r ఈక్వల్ టు డెల్టా బై ఎస్, r1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ, r2 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి, r3 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. సో r ఈక్వల్ టు డెల్టా బై ఎస్, 1 బై r ఈక్వల్ టు ఎస్ బై డెల్టా, 1 బై r స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్. r1 ఈజ్ డెల్టా బై ఎస్ మైనస్ ఏ, 1 బై r1 ఈజ్ ఎస్ మైనస్ ఏ బై డెల్టా, 1 by r1 square is s minus a whole square by delta square. అదేవిధంగా ఇది s minus b whole square by delta square plus s minus c by delta square. So common factor 1 by delta square. ఇప్పుడు నేను 1 by delta square కామన్ తీస్తే మిగిలిపోయిన టర్మ్స్ చెప్పండి. ఫస్ట్ టర్మ్ ఎస్ స్క్వేర్ అలాగే ఉంది. ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్లో ఫస్ట్ టర్మ్ ఎస్ స్క్వేర్, ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఫస్ట్ టర్మ్ ఎస్ స్క్వేర్, ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్లో ఫస్ట్ టర్మ్ ఎస్ స్క్వేర్. ఓకే, ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్లో హియర్ సెకండ్ టర్మ్ మైనస్ 2as మైనస్ 2bs మైనస్ 2cs అంటే మైనస్ 2s కామన్ తీస్తే మైనస్ 2as మైనస్ 2bs మైనస్ 2cs మైనస్ 2s కామన్ తీస్తే a ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. సో ఇక్కడ థర్డ్ టర్మ్ ఏ స్క్వేర్, ఇక్కడ థర్డ్ టర్మ్ బి స్క్వేర్, ఇక్కడ థర్డ్ టర్మ్ సి స్క్వేర్ అంటే ఏమైంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇక్కడ 1 బై డెల్టా స్క్వేర్ అలాగే ఉంది. ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ 4s స్క్వేర్. తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 2s ఇంటూ మైనస్ 2s మైనస్ 4s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఇక్కడ మైనస్ 4s స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్ ప్లస్ 4s స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే మిగిలిన టర్మ్స్ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ బై డెల్టా స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ అంటే ఆప్షన్ బి కరెక్ట్.